హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పల్లీ చట్టంబి సినిమా గురించి మాట్లాడుకుందాం. టివెనో థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రస్తుతం సోనీ లీవ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథ 1950ల నాటి కేరళ నేపథ్యంలో జరుగుతుంది. ఆ సమయంలో రాజకీయ పరిస్థితులతో పాటు కొన్ని ప్రాంతాల్లో చర్చి వర్గాలకు కమ్యూనిస్టులకు మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో కృష్ణపిల్లై అనే వ్యక్తి ఆ ప్రాంతంలోకి వస్తాడు. మొదట్లో తన పని తాను చూసుకుంటూ ఉండే కృష్ణపిల్లై అక్కడ జరిగే కొన్ని సంఘటనల కారణంగా ఆ గొడవల మధ్యలోకి రావాల్సి వస్తుంది. అసలు కృష్ణపిల్లైకి అక్కడ జరుగుతున్న సమస్యలకు సంబంధం ఏమిటి, అతను ఎవరి కోసం నిలబడ్డాడు, చివరికి అతను ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. ముందుగా టివెనో థామస్ పెర్ఫార్మెన్స్ సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్లో అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. 1950ల కాలాన్ని చూపించడానికి ఉపయోగించిన లొకేషన్స్, సెట్స్, కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కొన్ని సీన్స్లో ఆకట్టుకుంటుంది. అలాగే యాక్షన్ సీన్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. మైనస్ పాయింట్స్. సినిమాకి ప్రధానమైన మైనస్ స్లో నెరేషన్. కథలో మంచి పాయింట్ ఉన్నప్పటికీ చాలా చోట్ల సినిమా నెమ్మదిగా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ఇంకా షార్ట్గా ఇంట్రెస్టింగ్గా చూపించి ఉంటే బాగుండేది. పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి కథలు నచ్చని వాళ్లకు సినిమా కొంచెం బోర్గా అనిపించవచ్చు. అలాగే కొన్ని విషయాలు ముందుగానే అర్థమైపోవడం, తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ కూడా తగ్గుతుంది. పీరియడ్, పొలిటికల్ డ్రామాలు, యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ ఫస్ట్ స్క్రీన్ ప్లే, ఎక్కువ ట్విస్టులు, పూర్తి ఎంటర్టైన్మెంట్ ఆశించే మాత్రం ఈ సినిమా అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. నా రేటింగ్ 2 పాయింట్స్. మీరు సినిమా చూసి ఉంటే మీ రేటింగ్ ఎంత అనేది కామెంట్లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి ఓటీటీ మూవీ రివ్యూతో కలుద్దాం.